सर्वकारेषु सर्वदा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नमस्ते नारसिंहाय नमस्ते मधुवैरिणे नमस्ते पद्मनेत्राय नमस्ते दुःखहारिणे शरदेन्दुसुमाकारे परब्रह्मस्वरूपिणी वासदा पीडले सरस्वती नमोस्तुते। मनोजव्यं मारुत्तुल्यवेगं जितेन्द्रियां बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुतमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। राजा रामचंद्र भगवान की जय, महाबली हनुमान की जय। అయితే నిన్న మనం రామాయణంలో భాగంగా అన్నీ ఉన్నటువంటి కోసల దేశంలో అయోధ్య రాజ్యాన్ని పరిపాలిస్తున్న దశరథ మహారాజు, ఆ యొక్క మహారాజుకి అన్నీ ఉన్నాయట. చెప్పాం కదా నిన్న, అతిరథ మహారథుడు కాబట్టి అన్ని విద్యలు ఉన్నాయి, శస్త్ర విద్యలు ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయంటే ఒక రథం మీద నుంచి ఇంకో రథం మీదకి వెళ్ళి యుద్ధం చేసి శక్తి సామర్థ్యం ఉన్నప్పుడు ఆ యొక్క రాజుకి అన్నీ ఉన్న ఒకవేళ సంతానం లేకపోతే అంతా నష్టమేనట. సంతానం లేకుండా ఉంటే వ్యక్తి మృత్యు తర్వాత పున్నాగ నరకం పోయే అవకాశం ఉంది. కాబట్టి చాలామంది వివాహం అవ్వడం ఒకటైతే వివాహం అయితే సంతానం ఖచ్చితంగా కావాలని ఎన్నో కార్యాలు చేస్తారు, అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా కానీ. కాబట్టి అప్పుడు దశరథ మహారాజు అన్ని రకాలుగా ప్రయత్నం చేసిన పక్షంలో కూడా సంతానం కాకుండా ఉందని చాలా నిరుత్సాహంగా ఉంటున్నాడ. అంటే అన్నీ ఉన్నాయి, ఇది ఒక్కటి లేదు. మనిషికి ఎలా ఉంటుందంటే అన్నీ ఉండాలి, ఆయన కోరుకున్నది ఉండాలి. విషయం ఏంటంటే ఇది ఉండి అది లేదు. చాలామందికి ఉద్యోగం లేదు, ఉద్యోగం వస్తే భార్య కావాలి, భార్య వస్తే సంతానం కావాలి, సంతానం వస్తే వాడు ప్రయోజకుడు అవ్వాలి. అన్నీ అంటే కోరికలు ఒకదానితో పెరుగుతూనే ఉంటాయి. కానీ దశరథ మహారాజుకి సంతానం కావాలనుకుంటే దేనికట? లోక కళ్యాణ హితార్థం. పుత్రుడు పుట్టాలి. దేనికోసం పుట్టాలి? లోక కళ్యాణం చేయడానికి పుత్రుడు పుట్టాలి అట. లేకపోతే పుత్రుడు పుట్టే ఉపయోగం లేదు. ఒకవేళ గత జన్మలో నువ్వు పాపం చేసి ఉంటే నీకు పుట్టిన కొడుకు శత్రువుగా ఉంటాడు, నీ దగ్గర శత్రువులాగా ఉంటాడు, ఎప్పుడైనా చంపవచ్చు ఆ పిల్లవాడు, అలా ఉంటాడట. కాబట్టి ఇతను ఏం కోరుకున్నాడట? నా సౌఖ్యం కోసం కాదు, నా కోసం కాదు, నా దేశ ప్రజల కోసం సంతానం కావాలని రోజు ఆ పరమాత్మని కోరుకుంటున్నాడ. పరమాత్మని కోరుకోవడం అనే విషయం ఎలా ఉంటుందంటే, లోక కళ్యాణం కోసం కోరుకుంటే పరమాత్ముడు ఖచ్చితంగా ఇస్తాడు. స్వకళ్యాణం స్వార్థం కోసం అయితే పరమాత్ముడు ఏమీ ఇవ్వడు. కాబట్టి లోక కళ్యాణమే దృష్టిలో పెట్టుకొని ఆయన ఒకటి సభ ఏర్పాటు చేసి అందరినీ పిలిపించాడు. అందరూ వచ్చారు. అందరూ వచ్చిన తర్వాత అందరితో మాట్లాడుతున్నాడు. ఏమని? అయ్యా, నేనిప్పుడు కొంచెం వయసు జారుతుంది. అంటే వయసు జారడం అంటే మనసు గట్టిగా ఉంటే, శరీరం గట్టిగా ఉంటే, ఆలోచన గట్టిగా ఉంటే వయసు ఎంత జారినా తప్పులేదు. కానీ ఒకవేళ మనసు, బుద్ధి, శరీరం జారిపోతే చిన్నవాడు కూడా ముసలివాళ్ళలాగా వ్యవహారం చేస్తాడు, అంతే. కాబట్టి మనసు గట్టిదై ఉండాలి. అలా నాకు మనసు గట్టిగా ఉంది కానీ శరీరం కొంచెం అలసిపోతుంది, కాబట్టి నాకు పుత్ర సంతానం కావాలయ్యా, మీకు ఏమైనా ఉపాయం ఉంటే నాకు చెప్పండి అని చెప్పేసి అందరినీ అడుగుతున్నాడు. చూడండి, మహారాజుకు సంతానం లేదు అనే విషయం అందరికీ తెలుసు. సరే, ఎంతమందికి? వశిష్ఠుడికి, వామదేవుడికి, జాబాలికి, వీళ్ళందరూ గురువులు, ఆయన దగ్గర ఉండేవాళ్ళు, వాళ్ళందరూ ఋత్వికులు. వాళ్ళకి అన్ని విషయాలు తెలిసిన పక్షంలో కూడా వాళ్ళు ఇప్పటిదాకా ఇంకా ఏ సలహా ఇవ్వలేదు. బాగా గుర్తుపెట్టుకోండి, సలహా అడిగేంత వరకు ఇచ్చుడు లేదు. ఎప్పుడు కూడా అమ్మా అని నాకు ఇలా జరుగుతుంది, ఏం చేయాలమ్మా అని అడిగితేనే చెప్పాలి, అప్పటిదాకా చెప్పకూడదు. కాబట్టి అప్పటిదాకా మౌనంగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఇంకా సంతానం కలగకుండానే ఉందో అప్పుడు చాలా బాధపడి భయపడి వయసు అయిపోతుందని, నా లోకరక్షణ, నా దేశ రక్షణ, నా యొక్క ప్రజల రక్షణ అయ్యే అవకాశం లేదు, కాబట్టి నా వల్ల నేను సంతానాన్ని కోరుకుంటున్నాను అని అడిగాడు. అంటే అప్పుడు దాంట్లో సుమంత్రుడి దగ్గరకు వచ్చాడు. వచ్చి, మహారాజా, మీకు సంతానం అయ్యే, బాగా గుర్తుపెట్టుకోండి, మీకు సంతానం అయ్యే అవకాశం ఉంది అంటేనే సంతోషం అనిపిస్తుంది. నువ్వు ఖచ్చితంగా పాస్ అవుతారా అంటే బాగుంటుంది, వాడు బాగా రాస్తాడు. నువ్వు ఎలా రాస్తావో ఏమో అంటే వాడు ఫెయిల్ అయిపోతాడు. మంచిగా వచ్చిన విషయం కూడా వెళ్ళిపోతుంది. అలా మీకు సంతానం అవుతుంది మహారాజా అనగానే ఆయన వయసు ఎక్కడ పోయిందో ఉత్సాహంగా నిలబడి, అయ్యా మరి ఏం చేయాలో మీరే చెప్పండి. చెప్పేవాడు గొప్పవాడు లేదా చెప్పేవాడు బుద్ధిహీనుడు, ఇలా రెండు ప్రకారాలు ఉన్నాయి. రామాయణం బాగా వింటుంటే మీకు మెల్లమెల్లగా అర్థమవుతుంది. మంతర కైకేయికి చెప్పింది, చెప్పే మనిషే, కానీ చెప్పింది కాబట్టి తప్పుడు వ్యక్తి చెప్పింది కాబట్టి తప్పుడు విషయం జరిగింది. మంచి విషయం మంచి చెప్తే మంచి జరుగుతుంది. చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు,
చెప్పేవాళ్ళు చాలా అది స్వీకరించాలా వద్దా, దాని వల్ల ఉపయోగం ఉందా లేదా, మన మనసు కూడా ఆలోచించాలి. మనలో కూడా బుద్ధి, శరీరంలో అన్ని బుద్ధులు ఉన్నాయిగా, అలాంటి మంచి బుద్ధిని ఆత్మస్థోజం చేయాలట. కాబట్టి ఆ సుమంత్రుడికి అయితే సుమంత్రుడు చెప్పాడు, సంతానం అయ్యే అవకాశం ఉంది మహారాజా. అయితే దీనికి ఒకసారి అశ్వమేధ యజ్ఞము, రెండోసారి పుత్రకామేష్టి యజ్ఞము చేయాలని చెప్పారు. చేస్తే ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉంది. మీకు ఒక్కసారి మహారాజా మీకు జ్ఞాపకం లేదు, కానీ మీకు ఖచ్చితంగా సంతానం అయ్యే అవకాశం ఉంది. మీకు కూడా తెలుసు, ఎందుకంటే మీరు ఎప్పుడైతే వయసులో ఉన్నారో, అప్పుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో చాలామందిని ఓడిస్తూ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వేటకి వెళ్తే ఆ వేట రోజు మీకు ఏం దొరకకుండా ఉంటే ఒక చెట్టు మీద కూర్చుని అక్కడ ఉండి జంతువు అనుకొని శ్రవణబాలుని మీరు బాణంతో కొట్టారు. మీరు బాణంతో కొట్టినప్పుడు ఆయన చచ్చిపోతూ ఆ తల్లిదండ్రులు తీసుకెళ్లాడు. ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ముసలి వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్తే వాళ్ళు శపించారు, నీకేమని, నేను ఎలాగైతే ఇప్పుడు పుత్ర సంతానం తండ్రి అని చచ్చిపోతున్నానో, కొడుక అని చచ్చిపోతున్నానో, అలాగే నువ్వు కూడా చచ్చిపోతావు. ఎలా? పుత్రవాత్సల్యంతో, పుత్రుడు వియోగం వల్ల చచ్చిపోతాం. శాపం ఉంది కాబట్టి ఆ శాపం నీకు వరంగా మారే అవకాశం ఉంది కాబట్టి నువ్వు ఖచ్చితంగా పుత్ర సంతానం అవుతుంది, కానీ నా సమయం పడుతుంది కాబట్టి ఆలోచన. సమయం పట్టింది, ఇప్పుడు సమయం వచ్చింది. ఎందుకంటే ఇప్పటిదాకా మాకు నువ్వు చెప్పలేదు సంతానం కావాలని, ఇప్పుడు చెప్పావు కాబట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట చెప్తున్నారు. కాబట్టి నేను మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి అని అప్పుడు ఆ సుమంత్రుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మీ మిత్రుడు ఉన్నాడు, ఆ మిత్రుడి దగ్గర ఒక ఋషి ఉంటాడు, ఆయన పేరు ఋష్యశృంగ ఋషి. బాగా పేర్లు గుర్తుపెట్టుకునే ప్రయత్నం ఏం చేయకండి, కథలో ఉంటే చాలు. మనకు రాముని కృప ఎలా వస్తుంది చెప్పాక ఇప్పుడు గురువు గారు వచ్చారు, మనకు అందరికీ ఎంతో సంతోషం, లేని సంతోషం వచ్చింది. ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తే గురువు గారి దర్శనం అవ్వదు. మొట్టమొదటి గురు దర్శనం, అందుకనే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అన్నారు. కాబట్టి గురువు దర్శనం అయితే అన్ని దర్శనాలు అయిపోతాయి. అన్ని దర్శనాలు అయిపోయినట్టు ఇంకా రాముడు కూడా కనబడే అవసరం లేదు. ఎందుకంటే గురువు రాముడిని స్పష్టంగా తీసుకొని వస్తాడు మన దగ్గరికి. కాబట్టి మనకు అలా ఆ గురువు యొక్క విషయం తెలియాలి. కాబట్టి ఆయన ఏమన్నాడు, మీకు ఖచ్చితంగా సంతానం కలిగే అవకాశం ఉంది, నేను గురువుగా వశిష్ఠుడిగా మీకు ఆశీర్వాదం ఇస్తున్నాను, మనం పుత్రకామేష్టి యజ్ఞం చేద్దాం, అశ్వమేధ యజ్ఞం చేద్దాం అని నిర్ణయం తీసుకున్నారు. 2 యజ్ఞాలు ఒకేసారి చేద్దామని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు చూడండి, ఇప్పట్లో కూడా సంతానం లేదు చాలామందికి, అప్పుడు లేదు, అప్పుడు కూడా ఉపాయాలు చేశారు, ఇప్పుడు కూడా ఉపాయాలు చేస్తున్నారు. కాబట్టి అప్పటి ఉపాయానికి ఏంటంటే అశ్వమేధ యజ్ఞము. మీ మిత్రుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన దగ్గర ఖచ్చితంగా ఒక గురువు ఉంటాడు, ఆయన పేరు ఋష్యశృంగుడు. ఆయన కృప ఉంటే ఖచ్చితంగా మీకు సంతానం కలిగే అవకాశం ఉంది. కాబట్టి మనం అందరం కూడా వెళ్దాం రండి అని చెప్పారు. చెప్తే అప్పుడు దశరథ మహారాజు అనుకున్నాడు, ఎందుకు ఆయన వస్తే సంతానం అవుతుంది, ఎందుకు ఆయన వస్తే ఆయన మాత్రమే యజ్ఞం చేస్తే ఎందుకు సంతానం అవుతుంది, నాకు తెలియాలి కదా. గురువుగారు వస్తే ఆశీర్వాదం ఇస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది మనం అనుకుంటున్నామా? ఆ గురువుగారు వస్తేనే ఎందుకు అంటే ఆ గురువుగారి పట్ల మనకు అభిమానం ఉంది కాబట్టి, గౌరవం ఉంది కాబట్టి, ప్రేమ ఉంది కాబట్టి, వాత్సల్యం ఉంది కాబట్టి, ఎప్పటి నుంచో ఆయన చూద్దాం అనుకుంటున్నాం కాబట్టి చూసిన తర్వాత కడుపు నిండిపోతుంది. అప్పటిదాకా మనకు ఎంతో ఆతృతగా ఉంటుంది, ఇంకా రాలేదే, వస్తారా రారా ఏమనుకుంటున్నారు, అక్కడ ఏమవుతుంది, ఇంత ఆతృత మన మనసులో ఉంటుందా? ఆ మనసులో ఉన్నటువంటి ఆతృత ఆయన్ని ఒక్కసారి చూసిన తర్వాత పూర్తిగా పోయి అది సంతోషము ఆనందము 2 వస్తాయి. కాబట్టి ఆ ఋష్యశృంగుడు మన దగ్గరికి రావాలి అని చెప్తే ఆ ఋష్యశృంగుడి దగ్గరికి వీళ్ళందరూ వెళ్ళారు. వెళ్ళి, అయ్యా ఋష్యశృంగ మహర్షి మీరు మా రాజ్యానికి రండి అని అడుగుతున్నారు. అడిగితే అప్పుడు ఆయన అన్నాడు, ఆయన మిత్రుడే కాబట్టి ఆయన ఏమన్నాడంటే, ఇక్కడ నన్ను తీసుకురావడానికి ఋష్యశృంగుణ్ణి నా దేశానికి తీసుకురావడానికి నేను ఎంత కష్టపడని చెప్తాను, మొదలు విను. అంటే ఎవరి వల్ల చెప్తున్నామో, ఎవరి గురించి చెప్తున్నామో వాళ్ళ గురించి మనకు తెలిసి ఉండాలి. తెలిసి ఉంటే వాళ్ళని ఎలా గౌరవించాలి, ఎలా పూజించాలి, వాళ్ళ విధానం ఏంటి మనకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. కాబట్టి వాళ్ళ గురించి మనకు తెలిసి ఉండాలి. అందుకనే ఆయన అన్నాడు, రోమపాదుడు అన్నాడు, ఈయన రావాలి అంటే ఈ విధంగా ఉండాలి. ఎలా వస్తాడట? ఆయనకి అన్ని విషయాల్లో ఎంతైతే సంతోషం కల్పించే విషయాలు ఉన్నాయో అలా కల్పిస్తేనే వస్తాడు అని చెప్పాడు. నువ్వెలా తెప్పించావయ్యా అని దశరథ మహారాజు ప్రశ్న వేస్తే అప్పుడు ఆయన చెప్తున్నాడు, నా బిడ్డ శాంతాదేవి చాలా సౌందర్యవతి, గుణవతి, చాలా గుణవంతురాలు. అలాంటి ఆమెకి మంచి వివాహం చేయాలని ఆలోచిస్తున్న పక్షంలో నా రాజ్యంలో అంతా కూడా వృశ్చేర మహాభాగ అంటే సస్యశ్యామలం అంతా పోయింది, అంతా కరువు వచ్చింది. కాబట్టి ఈయన అక్కడ ఉన్నాడు, ఎక్కడ అడవుల్లో ఉంటాడు ఋష్యశృంగుడు. ఆయన తీసుకొస్తే ఖచ్చితంగా వర్షం పడుతుంది అంటే ఆయన ఎలా రావాలి ప్రశ్న వేస్తే అప్పుడు ఆయన చెప్పాడు,
చెప్పిన వాళ్ళు చెప్తారు, సలహా చెప్పినప్పుడు ఆ సలహా తీసుకొని దాన్ని వాడుకుంటే ఎంతో లాభం జరిగే అవకాశం ఉంది. కొన్నిసార్లు మనం సలహాలు వదిలిపెట్టేస్తాం, కొన్నిసార్లు మనకు అర్థం కాదు, కొన్నిసార్లు వెళ్ళిపోతాం. గురువుగారు వచ్చారు, అప్పటిదాకా అనుకున్నాం చేస్తాం దర్శనం అని, అప్పుడు వెళ్ళిపోయిన చాలామంది ఉన్నారు, కొంతమంది వేచి ఉన్నారు. అలా ఎలా చదివితే అలా. కాబట్టి ఎలాగైనా ఆయన దగ్గరికి ఎవరైతే ఆయనకి పరిచయం లేదో అట్లాంటి స్త్రీలు వెళ్తే వస్తాడు అని చెప్తే అప్పుడు ఆ యొక్క మహారాజు ఋష్యశృంగ మహర్షి దగ్గరికి చాలా మంచిగా అందంగా ఉన్నటువంటి అమ్మాయిల్ని పంపించాడట. అంటే వీళ్ళు వేశ్యజాతికి చెందిన వాళ్ళని పంపించాడట. బాగా చూడండి, లోక కళ్యాణం కోసం ఏం చేసినా తప్పులేదు. అలా పంపిస్తారా ఇలా పంపిస్తారా కాదు, ఇదంతా లోక కళ్యాణం, జన కళ్యాణం కోసం కొన్ని అధర్మాలు చేసినా తప్పులేదు. గోవు అటుపక్క పోతూ ఉంటే కొట్టే వాళ్ళు వస్తే గోవు అటుపోలేదు ఇటు పోయిందని చెప్తే తప్పేమి కాదు, అధర్మం అంతకంటే కాదట. కాబట్టి ఆయన అన్నాడు ఖచ్చితంగా ఆ వేషల్ని పంపించే వస్తా అంటే వేషలు వెళ్ళి ఋష్యశృంగ ఋషి మాట్లాడుతారు, అయ్యా ఋషి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? అసలు ఆ ఋష్యశృంగ ఋషి వీళ్ళని చూడంగానే ఆశ్చర్యపోతాడు. ఇప్పటిదాకా ఇలాంటి వాళ్ళని చూడలేదే, ఇలాంటి ఆడవాళ్ళు ఉంటారని నాకు తెలియదు. అతని తండ్రి విభాండకుడు. బాగా గుర్తుపెట్టి, విభాండకుడు ఆ పిల్లవాడిని ఎప్పుడు కూడా ఎవరితో సంబంధం లేకుండగా జ్ఞానాన్ని మాత్రమే ఇచ్చాడు. ఇదో గొప్ప విషయం. జ్ఞానార్జనకు ఉన్నటువంటి వాళ్ళకి ఏ విషయము ఉండకూడదు. విద్యాతురాణం నా సుఖం నా నిద్ర ఇలాంటివి ఏమి ఉండకూడదు. కాబట్టి అలా విభాండకుడు ఆ ఋష్యశృంగుని పెంచాడు. కాబట్టి స్త్రీలు ఆయన దగ్గరికి వస్తే మీరు ఋషులా ఎలా ఉంటారండి, ఎక్కడ ఉంటారండి అని ప్రశ్న వేస్తున్నాడు. అది అమాయకత్వము, తెలవనితనము, స్వాతిముత్యము. ఆడవాళ్ళకు కూడా ఋషులు అనుకుంటున్నాడు. పెద్దగా ఉన్న జడల్ని ఆయన జటాజుటాలు అనుకుంటున్నాడు. పెద్దగా సింధూరం పెట్టుకున్న వాళ్ళందరూ ఇదంతా భస్మం అనుకుంటున్నాడు. పెద్దగా వక్షస్థలం ఉంది అదంతా కూడా వాళ్ళకు వచ్చే శక్తి అనుకుంటున్నాడు. అంటే ఆడవాళ్ళు వేరే జాతి వాళ్ళు, స్త్రీ జాతి అనే విషయం ఆయనకు తెలియదు విభాండకుడు. ఇది ఆయనలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి గుణం. తప్పుగా చూశాడా వాళ్ళని? చూడలేదు. ఎందుకు తెలియదు తప్పుగా చూడాలని. చిన్న పిల్లవాడు, 5 సంవత్సరాల పిల్లవాడు ఆడవాళ్ళని తప్పుగా చూస్తాడా? చూడడు. అలాగే ఆ యొక్క ఋషిశృంగుడు వాళ్ళని చూస్తుంటే ఎలాగో ఈయన మన రాజ్యాన్ని తీసుకుని వెళ్ళాలి కాబట్టి ఆయన దగ్గర వీళ్ళు లేనిపోని కొత్త కొత్త ప్రదర్శన చేసి ఆయన సంతోషపెట్టి ఒక్కసారి మా రాజ్యానికి రా, మా రాజుగారు పిలుస్తున్నారు అంటే అప్పుడు ఆయన అన్నాడు, నేను ఇప్పటిదాకా ఎప్పటికీ రాలేదు, ఇక్కడే ఉండిపోయాను, కాబట్టి నేను ఇక్కడే ఉంటాను. ఒకవేళ నేను రావాలనుకున్న పక్షం అయితే మా నాన్నగారికి అడగాలి, అది గౌరవం. నేను నాన్నగారికి చెప్పిపోతున్నానా, నాన్నగారికి అడిగిపోతున్నానా? చాలా తేడా. అడిగిపోవడం వేరు, చెప్పిపోవడం వేరు. చెప్పకుండా వెళ్ళిపోతే చాలామంది వెళ్ళిపోతున్నారు, చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. అలా నాన్నగారిని అడగాలంటే, నాన్నగారంటే భయం అందరికీ. ఎందుకంటే విభాండకుడు మహర్షి, గొప్ప జ్ఞాని. కాబట్టి ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళలేరు, అడగలేరు. అలా అని వీళ్ళు ఆలోచించి మళ్ళీ రాజ్యానికి వచ్చి అంటున్నారు, విభాండకుడి దగ్గర నుంచి ఆయన తీసుకురావడం చాలా కష్టం అంటే అప్పుడు ఆయన అన్నాడు, మీరు ఆయన దగ్గరికి వెళ్ళి మంచి మంచి భోజనము, మంచి మంచి ప్రసాదము, లడ్డూ ప్రసాదము అలా తీసుకొని వెళ్ళండి. వెళ్తే ఆయన సంతోషంగా దాని మీద మోహించి మన దగ్గరికి వస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే మోహము తీసుకుంటే చెప్తున్నాను కదా, లోక కళ్యాణం చేయడం కోసం ఏ తప్పు చేసినా తప్పు లేదండి. ఇది పెద్ద విషయం. బాగా రామాయణంలో గుర్తుపెట్టుకునే విషయం ఇది ఒక్కటే. రాముడు ఎవరితో ఎలా ఉన్నాడో తెలుసుకోవడం అంటే ఒక్కొక్కరితో ఎలా ఉన్నారో తెలుసుకోవాలి. కాబట్టి వీళ్ళు వెళ్ళారు, లడ్డూలు ఇచ్చారు, మంచి పానకం ఇచ్చారు, అన్ని రకాల విషయాలు ఇచ్చుకుంటూ పోతే ఆ రుచింపబడ్డాడు ఆయన. అంటే అన్ని తిని ఇప్పటిదాకా కందమూలాలు మాత్రమే తినటువంటి ఆ ఋష్యశృంగుడు ఇవన్నీ తింటే ఇంత ఆనందంగా ఉంటుందా, ఇంత రుచికరంగా ఉంటుందా అని చెప్పి సంతోషించి అదంతా ఎక్కడ దొరుకుతుంది, ఇంకా నాకు కావాలి అని అప్పుడు నేను మీ రాజ్యానికి వస్తాను. చూడండి, వస్తానన్నాడు. సరే అని ఆ వాళ్ళ వెంట మెల్లగా రాజ్యానికి వచ్చేస్తాడు. రాజ్యానికి వచ్చేస్తే ఆ రాజ్యంలో ఆయన రాగానే చూడండి, బ్రహ్మచారి రాగానే, గురువు రాగానే, పెద్దవాళ్ళు రాగానే ఆ వాతావరణంలో ఒక కొత్త మెరుపు వస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, మనం ఎక్కడైనా ఆలయానికి వెళ్తే ఇక్కడ ఇంట్లో ఉన్నట్టుగా ఉండం, కొత్తగా ఉంటుంది. మనలో ఆచారము, విచారము అన్నీ కూడా కొత్తగా ఉంటాయి. స్వామివారిని చూడాలి, దేవుని దర్శనం చేసుకోవాలి, ప్రదక్షిణ వేయాలి, అలా వెళ్ళాలి, లేదా టెంకాయ కొట్టాలి, అక్కడ మార్గం ఉంది, అక్కడ ప్రసాదం ఉంది. అంటే మన మనసు, మన బుద్ధి, మన శరీరం అంతా కూడా ఆలయ ప్రాంగణంలో నిమగ్నమైపోతుంది. మనం ఆలయ గర్భంలో ఉంటాం. అందుకనే బయటంతా కూడా ప్రాంగణం కదా, బయట అంతా ఏమిటి? ప్రాంగణము. ఇదేమిటి? మధ్యగుడి. అదేమిటి? గర్భగుడి. అవునా? మరి ఏమంటే ఎప్పుడు కూడా గర్భగుడిలో ప్రవేశము లేదు. ఎందుకు? గర్భగుడిలో ప్రవేశం చేయాలి అంటే మీలో ఉన్నటువంటి కల్మషం అంతా వెళ్ళిపోవాలి, మీరు బట్టలు కూడా తీసేయాలి. అవునా కాదా? అంటే మంచి గుణము, మంచి బుద్ధి, మంచి జ్ఞానము ఉన్న వాళ్ళకు మాత్రమే గర్భగుడిలో ప్రవేశము. మిగతా ఎవరికి కూడా గర్భగుడిలో ప్రవేశము లేదు. అలాంటిది
వీళ్ళందరూ వస్తున్నారు, కానీ వచ్చిన తర్వాత దాన్ని ఎంత చూసుకోవాలో ఆయన చూసుకునే విధానము అందరూ కూడా ఆయన్ని సంతోషపెడుతున్నారు. కానీ ఆయన అంటున్నాడు, నేను ఇక్కడ ఉండడం చాలా కష్టం, నేను ఎందుకంటే మా నాన్నగారి దగ్గరికి వెళ్ళాలి అంటే. ఇప్పుడు ఆయన అనుకున్నాడు, ఆయన వెళ్ళాడా, ఇంకా వర్షం బాగా పడిందా, సంతోషించాడు. కానీ ఇక ఈయన ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మళ్ళీ వర్షం పడే అవకాశం లేదేమో అని భయపడి బాధపడి ఆ యొక్క మహారాజు ఆయన బిడ్డ శాంతాదేవికి ఇచ్చి ఆ యొక్క ఋషిశృంగికి వివాహం చేశాడు. ఋషిశృంగికి వివాహం చేస్తే వివాహం చేసుకున్నవాడు అక్కడే ఉండిపోతాడు కదా, ఇంకా పోయే అవకాశం లేదు. దీన్ని ఏంటంటే కట్టి పెట్టడం, ఒక బంధనంలో కట్టి పెట్టేస్తే పోయే అవకాశం లేదు. అందుకనే పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తే కలిసి ఉండే విషయం ఉంది, లేకపోతే ఇబ్బంది అవుతుంది, కాబట్టి అలా చేస్తారట. కాబట్టి ఏం చేస్తున్నారట, ఆయన వివాహం చేశాడు. అందుకని శాంతాదేవికి ఆ యొక్క ఋషిశృంగికి వివాహం అయింది. వివాహం అయితే ఆ వివాహ సందర్భంలో ఎంతో వర్షం పడింది, ఎందుకంటే ఈయన ఇక్కడే ఉండిపోతాడన్న సంతోషంతో అందరికీ వర్షం పడింది, సస్యశ్యామలుగా మారిపోయింది. అలాంటి వాడు ఇలాంటి దానికి వస్తే ఖచ్చితంగా లాభం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ యొక్క దశరథ మహారాజు ఆయన దగ్గరికి వెళ్ళి, నీ యొక్క ఋష్యశృంగుణ్ణి, ఆ శాంతాదేవిని మా రాజ్యానికి, మా అయోధ్యకి, మా కోసల దేశానికి పంపించవయ్యా అని అర్థించాడట. చూడండి, లోక కళ్యాణం కోసం ఒక దశరథ మహారాజు ఆయన దగ్గరికి వెళ్ళి అర్థించాడు. అంటే ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి, బాగా ఎంత ధర ఎంతైనా పర్వాలేదు, లోక కళ్యాణం కోసం ఏమైనా చేయవచ్చు. అలా ఆయన అర్థిస్తే సరే నాకేం అభ్యంతరం లేదు, తీసుకుని వెళ్ళమంటే ఋష్యశృంగుడు అన్నాడు, నేను అక్కడికి వస్తాను, కానీ నాకు ఏమైతే కావాలో అది ఇస్తూ ఉంటే ఉంటాను. కొందరికి పుస్తకం కావాలి, చాలామందికి ఏం కావాలి, నాకు భగవద్గీత పుస్తకం ఉంటే అమ్మ పుస్తకం ఉందా ఖాళీగా చదువుకుంటాను. కొందరికేమో వత్తులు చేసే అలవాటు, కొందరికేమో బీడీలు చేసే అలవాటు, కొందరికేమో ఇంకో చేసే అలవాటు, కొందరికి టీవీ చూసే అలవాటు. ఎవరికి ఏది సంతోషాన్ని ఇస్తుందో అది ఉంటే వాళ్ళు అక్కడ ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారు. అవునా? మాత్రమే భజన కావాలన్న వాళ్ళు భజన కోసమే ఉంటారు, ప్రవచనం వాళ్ళు ప్రవచనం కోసమే ఉంటారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అలవాటు, ఒక్కొక్క వ్యసనం ఉంటుంది, ఆ వ్యసనం ప్రకారంగా ఉంటుంది. నాకు అన్నీ కల్పిస్తే ఇస్తే నేను ఉంటానంటే దశరథ మహారాజు నాడు నీకు ఏం కావాలో ఇస్తాను, కానీ మీరు మాత్రం ఖచ్చితంగా రావాలంటే అప్పుడు ఇద్దరిని తీసుకోవడం, శాంతాదేవిని ఆ యొక్క ఋషిశృంగుని ఆ యొక్క కోసల దేశానికి అయోధ్య నగరానికి తీసుకొచ్చారు. అయోధ్య నగరానికి రాగానే పెద్దగా వర్షం పడింది. బాగా గుర్తుపెట్టుకోండి, వర్షం కోసం సంతోషించే వాళ్ళు వేరు, వ్యవసాయం కోసం సంతోషించే వాళ్ళు వేరు. ఈయనకి ఏం వ్యవసాయం కావాలి, సంతాన వ్యవసాయం కావాలి. ఆయనకి వడ్లు కావాలా, బియ్యం కావాలి, ఆయనకి ఏం కావాలి, సంతానం కావాలి. కాబట్టి సంతానం కావాలంటే ఏం చేయాలి చెప్పు ఋషిశృంగ. వశిష్ఠుడు ఉన్నాడు, వామదేవుడు ఉన్నాడు, జాబాలి ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళతో కలిసి నువ్వు ఉపాయం చెప్తే మేము చేస్తామంటే అప్పుడు ఆ ఋషిశృంగుడు వశిష్ఠ వాళ్ళని పిలిపించి మనము అశ్వమేధ యజ్ఞం చేద్దాం అన్నాడు. మీరు ఎప్పుడు చాలాసార్లు రామాయణం వింటారు, ఎప్పుడైనా వింటారు అశ్వమేధ యజ్ఞము. ఏమిటి అశ్వమేధ యజ్ఞం అంటే? అశ్వం అంటే గుర్రము, మేధ అంటే మనసు, బుద్ధి లేదా జ్ఞానం. అలాంటి అశ్వానికి మేధానికి ఏమి సంబంధం? కానీ అశ్వమేధ యజ్ఞం చేద్దామని చాలాసార్లు విని ఉంటారు. మీరు పట్టుకోండి, రామాయణంలో చాలా విషయాలు పట్టుకోవాలి. కుదరదు. అశ్వము అంటే ఎప్పుడు కూడా చంచలంగా ఉంటుందట, మనసులాగా. మనసు ఎలా ఉంటుంది? చంచలం ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది, అలా చంచలంగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క మేధస్సు అంటే మీలో ఉన్న మేధస్సు ఎలా చంచలంగా ఉంటుందో అలా చంచలం. అందుకనే గుర్రానికి ఇలా కడతారు, దేన్ని కట్టరు, అది గుర్రానికి మాత్రం ఇలా కట్టి ఆ గుర్రాన్ని పట్టుకునేవాడు, గుర్రం యొక్క శక్తిని సహించేవాడు, గుర్రం యొక్క చంచలత్వాన్ని అరికట్టేవాడు మాత్రమే గుర్రం స్వారీ చేయాలి. గుర్రం స్వారీ ఏం చేయాలి? అన్నింటినీ అరికట్టుకోగలగాలి. అలాంటి శక్తిమంతుడే గుర్రాన్ని ఎక్కాలి. ఎక్కువగా గుర్రాలు ఉన్నటువంటి వాడు ఎక్కువ సంపన్నవంతుడు. అప్పుడు రాజుల దగ్గర ఏముండేవి? గుర్రాలు మాత్రమే ఉండేవి. చాలా గుర్రాలు ఉన్నాయి, చాలా ఏనుగులు ఉన్నాయి, చాలా ఆవులు ఉన్నాయి, కాబట్టి ధనవంతుణ్ణి అని చెప్పేవారు. అలా అశ్వమేధ యజ్ఞం అంటే ఏమిటంటే చంచలంగా ఉన్నటువంటి మనసును ఆ యొక్క అరికట్టడము, దాన్ని సమతుల్యంగా ఉంచడము అశ్వమేధము. కాబట్టి దానికి పేరు అశ్వమేధం అని పడింది. అయితే అశ్వము అంటే ఈ విశ్వము అని చెప్పింది శాస్త్రం. ఏం చెప్పింది అంటే అశ్వము అంటే విశ్వము. ఆ విశ్వములో ముఖ భాగం అంతా కూడా భూమి అట, ఆ శరీరం అంతా కూడా ఆకాశం అంట, ఆ కళ్ళు సూర్య చంద్రులట. కాబట్టి మనం మన దగ్గర ఉన్నటువంటి సర్వస్వాన్ని అర్పించడము అంటే అశ్వమేధం. మన దగ్గర ఉన్నటువంటి అన్నింటినీ కూడా సర్వస్వాన్ని ఇచ్చేయాలి, ఇచ్చేస్తేనే అశ్వమేధము. కాబట్టి ఆయన బహిర్గతంగా చేసే విషయాన్ని మనం అంతర్గతంగా చేసుకోవచ్చు. మనలో ఉన్నటువంటి విషయాన్నంతా కూడా ఇచ్చేస్తే అది అశ్వమేధమే అవుతుంది. అందుకనే మనం ఏం చేస్తాం? అమావాస్య రోజు గంగా స్నానం చేసి అశ్వమేధం చేసినట్టే.
అమావాస్య రోజు సువర్ణదానం చేస్తే, గంగా స్నానం చేసి సువర్ణదానం చేస్తే 100 అశ్వమేధ యజ్ఞాలు చేసిన పుణ్యం వస్తుంది. దానికి కారణం ఏంటంటే మనలో ఉన్నటువంటి బుద్ధి, జ్ఞానము అన్నీ కూడా సమర్పించడము. ఎలా సమర్పించాలట? అన్నీ కూడా ఇచ్చే. అందుకనే దాని పేరు అశ్వమేధం పడిందట. ఆ అశ్వమేధ యజ్ఞాన్ని చాలా అందంగా చేద్దామని అందరినీ పిలిపించారు. మనం ఒక పని చేయాలి అంటే కరెంటు వాడు రావాలి, ఊడ్చేవాడు రావాలి, వంటవాడు రావాలి, పూలల్లేవాడు రావాలి, పూలవాడు రావాలి, అర్చకుడు రావాలి. అందరూ వస్తేనే ఒక కార్యం పూర్తవుతుంది. మన వల్ల అవుతుందా? అందరూ వస్తే ఒక కార్యం అవుతుందన్నప్పుడు అశ్వమేధం చేద్దామన్నప్పుడు వడ్ల వాళ్ళు, గోలి వాళ్ళు, గంగి వాళ్ళు, చాగలి వాళ్ళు, గుళ్ళ వాళ్ళు అందరూ వచ్చారు. వాళ్ళ పని చేసుకుంటూ ఆ భాగంలో వాళ్ళ పని చేస్తుంటే ఇంకా అశ్వమేధ యజ్ఞానికి ఎంత బాగా జరగాలో కార్యక్రమం ఋత్వికులు, రాజులు, మహారాజులు, బ్రాహ్మణులు, మంత్రం చెప్పేవాళ్ళు, వేదం చెప్పేవాళ్ళు, పారాయణం చేసేవాళ్ళు అందరూ వచ్చారు. ఎక్కడది? యమునా నదీ తీరే. యమునా తీరంలో ఈ యొక్క విషయం చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మనం పెద్ద కార్యక్రమం ఇక్కడ చేస్తున్నామంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషిస్తారు. దాంట్లో ఇద్దరు మాత్రం బాధపడతారట. ఎవరికైతే దేవుడు అంటే ఇష్టం లేదో వాళ్ళు చాలా బాధపడతారట. అమ్మా ఈ కార్యక్రమం ఎప్పుడైపోతుందిరా బాబు అని అనుకుంటారట. అట్లాంటి వాళ్ళు ప్రతి దగ్గర ఉంటారు, గుర్తుపెట్టుకోండి బాగా. కాబట్టి అక్కడ అశ్వమేధం యజ్ఞం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా చాలామంది సంతోషిస్తుంటే ఒక ఇద్దరు మాత్రం బాధపడుతూ ఉన్నాడు. ఆ బాధపడే వాళ్ళు ఎదురు రాక్షసులు, భూతులు. అందుకనే మనం పూజ చేస్తున్నప్పుడు ఏం చేస్తామంటే ఉత్తిష్టంతో భూత పిశ అని 2 గింజలు తీసుకొని వెనక్కి వేస్తామా లేదా? అంటే దేవుడు వచ్చే కంటే ముందు ఎవరు వస్తారు? భూతులు, దయ్యాలు వస్తారు. ఇది శాస్త్రంలో మనం రోజు చేస్తాం లేదా? సంకల్పం చేయంగానే ఉత్తిష్టంతో భూత పిశ అని 2 గింజలు వెనక్కి వేస్తాం. భూతం వెళ్తేనే దేవుడు వస్తాడు. కాబట్టి ఆ అశ్వమేధ యజ్ఞానికి అందరూ సిద్ధమవుతున్నారు. ఇంకా యజ్ఞం ప్రారంభించాలి. ఒక మంచి గుర్రాన్ని తీసుకొచ్చి యజ్ఞం అందుకనే ఇప్పుడు ఈ కాలంలో యజ్ఞాలు లేవు. చాలామంది యజ్ఞం అంటున్నారు, యజ్ఞం చేసుడు లేదు. ఇప్పుడు హోమం మాత్రం చేస్తారు. కట్టెల్ని మంట పెట్టడం అంటే హోమం అంతే, యజ్ఞం కాదండి. యజ్ఞంలో చాలా హవిస్సులు వేయాలి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు రావాలి. ఇప్పుడు ఎవరు రావట్లే కాబట్టి ఇప్పుడు యజ్ఞాలు లేవు. దశరథ మహారాజు యజ్ఞం చేస్తే బ్రహ్మాది దేవతలు, ఇంద్రుడు, వాయువు, వరుణుడు అందరూ వచ్చారు. ఇప్పుడు వస్తారా ఎవరైనా? ఎవ్వరు రారు. కాబట్టి ఇప్పుడు యజ్ఞం చేసుడు లేదు. యజ్ఞాలు ఇప్పుడు చేయకూడదు కాబట్టి చేయట్లేదు. కాబట్టి అప్పుడు యజ్ఞం చేయడం కోసం అందరూ వచ్చారట. ఇంకా ఎప్పుడైతే హవిస్సు ఇస్తున్నామో అక్కడ ఆ గుర్రాన్ని తీసుకొచ్చి దాన్ని చంపి అక్కడ పడుకోబెడతారు. అక్కడ చాలామంది అక్కడే ఉంటారు. అలా చేస్తుంటే కొంచెం సేపటి తర్వాత బ్రహ్మదేవత అందరూ కూడా వచ్చారు. వచ్చిన తర్వాత దాంట్లో విష్ణువు కూడా వచ్చాడ. బాగా వినండి, విష్ణువు కూడా వచ్చాడ. వస్తే అప్పుడు దశరథ మహారాజుతో సంబంధం ఉన్న వాళ్ళు అందరూ కూడా చెప్తున్నాడా, అయ్యా విష్ణువు నువ్వు వచ్చావు, చాలా సంతోషంగా ఉంది. ఒకవేళ ఈ అశ్వమేధ యజ్ఞం తర్వాత, పుష్టకామేష్టి యజ్ఞం చేసిన తర్వాత దశరథ మహారాజుకి నువ్వే కొడుకుగా పుట్టు, నువ్వే కొడుగ్గా రావాలి. ఎందుకంటే రావణాసుడు పరమ దుర్మార్గుడు, మేము వాళ్ళని ఏం చేయలేకపోతున్నాం కాబట్టి మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి అలాంటి ఇబ్బంది పెట్టేవాడికి చంపే శక్తి, ఆపే ధైర్యం మాకు లేదు. కాబట్టి పరమాత్మ నువ్వే రావాలి. ఇలా శంఖచక్ర గదాపద్మం తీసుకొని వస్తే కుదరదు, పిల్లవాడిగా రావాలి, మానవ జన్మతో రావాలి. ఎందుకంటే రావణుడు అనుష్ఠానం చేసినప్పుడు అన్ని కోరికలు కోరుకొని ఒక్క మనిషితో మాత్రం నాకు మృత్యు వచ్చినా పర్వాలేదు అన్నట్టు. అంటే మనుష్యుడు చాలా అధముడు, వాడికి ధైర్యము లేదు, నన్ను చంపే శక్తి లేదు అని మనిషిని చాలా చిన్న చూపుగా చూశాడు. కాబట్టి నువ్వు మనిషిలాగా రా విష్ణుదేవా అని అందరూ అక్కడ కోరుకున్నారట. బాగా వినండి, అందరూ అక్కడ కోరుకున్నారు. కాబట్టి శ్రీ మహావిష్ణువు సరే అన్నాడు. ఎప్పుడైతే దశరథ మహారాజు పుత్రకామేష్టి యజ్ఞం చేస్తాడో అప్పుడు ఖచ్చితంగా నేను కొడుగ్గా వస్తాను, రావణుని చంపేస్తాను. ఏమంటాడు? నేను కొడుగ్గా వస్తాను, రావణుని చంపేస్తాను. ఇలా అనగానే సంతోషం వచ్చింది మనకు ఇవ్వడము రావడము. మళ్ళా నాకు కొంచెం డబ్బు కావాలి, నేను ఉన్నానమ్మా అంటే చాలు, మనకు సంతోషం ధైర్యం 2 వస్తాయి. ఇవ్వడం మళ్ళా విషయం, ధైర్యం వస్తుంది. ఆ ధైర్యంతో ఆయన సంతోషించాడు. ఇంకా దశరథ మహారాజు తొందరగానే పుత్రకామేష్టి యజ్ఞం చేద్దామని మళ్ళీ అదే యమునా తీరంలో పెద్దగా యజ్ఞం మొదలుపెట్టాడు. సంతానం అవ్వడం కోసం ఏమైనా చేయవచ్చు అన్న విషయాన్ని అప్పటి నుంచే ఉంది, ఇప్పుడు కాదు. ఇప్పుడు చాలామంది కొత్త ప్రయోగాలు చేస్తున్నారు కాబట్టి జరుగుతున్నాయి, కానీ సంతానం కాదు అది. కానీ ఆ సంతానం అంటున్నారు ఎందుకంటే లోక కళ్యాణహితార్థమై సంతానం కావాలి అంతే. కాబట్టి అప్పుడు కూడా పుత్రకామేష్టి చేసేంత వరకు ఆయన సంతానం అవ్వలేదు. కాబట్టి ఆయన శాపం ఉంది కాబట్టి, శ్రవణబాలి యొక్క తల్లి శాపం ఉంది కాబట్టి ఇప్పుడు యాగం చేస్తున్నాం కాబట్టి సంతానం అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి యజ్ఞం చేస్తున్నారు.
పుత్రకామిష్టి యజ్ఞం చేస్తున్నప్పుడు ఎలా చేస్తున్నారంటే ఇంకా ఇక్కడ ఎవరి కోసం ఆయన చేస్తున్నాడు, లోకం కోసం చేస్తున్నాడు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ వచ్చి సేవ చేసుకుంటారట. భగవత్ కార్యంలో ముఖ్యమైనది సేవ. గుర్తుపెట్టుకోండి, భగవత్ కార్యంలో ముఖ్యమైనది సేవ. మీరేం తీసుకొచ్చి ఇస్తున్నారన్న పక్షంలో భగవంతుడికి మీరు ఇచ్చిన ఏ వస్తువు ఇష్టం ఉండదు. మీరు ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి, మీరు ఏమి ఇచ్చినా భగవంతుడికి ఇష్టం ఉండదు. భగవంతుడికి కావాల్సింది మీ సమయం, తర్వాత మీరు చేస్తున్న సేవ. రెండే భగవంతుడికి ఇష్టం. గుర్తుపెట్టుకోండి, చాలామంది కిరీటాలు ఇస్తారు, మీసాలు ఇస్తారు, నామాలు ఇస్తారు, ఇంకా ఏమైనా ఇస్తారు. స్వామి దగ్గర అన్నీ ఉన్నాయి. ఆయన మహారాజు, అతిరథ మహారాజు. ఆయన దేవాదేవుడు. ఆయన దగ్గర నుంచి చెప్పుకుందా. నువ్వు ఇచ్చిన గద, నువ్వు ఇచ్చిన మీసము, నువ్వు ఇచ్చిన కిరీటం ఆయనకు అవసరమా? ఆయన దగ్గర లేదా? ఆయన లేకుండా ఉంటే నీకు అడుక్కునేవాడేమో. ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. ఆయనకు కావాల్సింది ఏమిటి? నీ నిర్మషమైన ప్రేమ. కల్మషం లేని ప్రేమ, నిర్మషమైన ప్రేమ. కల్మషం ఉండకూడదు. మళ్ళీ దాంట్లో ఏమైనా కల్మషం అట, నా కొడుకు ఉద్యోగం రావాలి, నాకు బాగుండాలి, ఇదంతా నాకే కావాలి, ఇదంతా నాదే అన్న స్వార్థం ఉండకుండా నిర్కల్మషంగా ఉండాలి. అది భక్తి. అలాంటి భక్తి రాముడు స్వీకరిస్తాడు. హనుమంతుడు కానీ, సూర్యదాస్ కానీ, కబీర్ దాస్ కానీ, ఇంకా ఎవరైనా కానీ, రామభక్తుల్లో ఎవరైనా ఉండని వెతికి చూడండి పురాణాల్లో. వాళ్ళు ఏమీ కోరుకోలేదు. నీ తోడు తప్ప, నీ సేవ తప్ప, నీ నామస్మరణ తప్ప నాకు ఏమీ వద్దు అని కోరుకున్న వాళ్ళకి రాముడు అన్నీ ఇచ్చేశాడు. మనకు అన్నీ కావాలా, కొన్ని కావాలా? మనం కోరుకుంటే కొన్నే కోరుకుంటాం. మనకేం కావాలి? భూమి కావాలి, జాబ్ కావాలి, కొడుకు కావాలి, ప్రమోషన్ కావాలి, ఉద్యోగం కావాలి, అంతే కావాలి. కానీ పరమాత్ముడు ఇస్తే అవన్నీ ఇచ్చుకుంటూ ఇంకా ఏం కావాలి ఇస్తాడు. నీకు ఇప్పుడు ఏం కావాలి, ఎందుకు పుట్టావు నువ్వు అన్న విషయం తెలుసుకొని రాముడు ఇస్తాడు. కాబట్టి రాముడికి అంతా తెలుసు అన్న విషయం పరమాత్ముడిలాగా భావిస్తే ఆయన దేవుడు అవుతాడు, లేకపోతే రాజు అవుతాడు, లేకపోతే మనిషి అవుతాడు. రాముడు ఎవరు? మానవ జన్మ. అవునా? రాముడు ఎలా వచ్చాడు? మనిషిలాగా వచ్చాడు. నువ్వు తలుచుకుంటే ఆయన్ని మనిషిని చేయవచ్చు, నువ్వు తలుచుకుంటే రాజుని చేయొచ్చు, నువ్వు తలుచుకుంటే దేవుని చేయవచ్చు. అందుకనే ఆ రాముడికి పిలిచే వాళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా పిలిచేవాడు. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా పిలిచేవారు. ఋషులు మునులు చాలా సంతోషిస్తున్నారు ఆయన వచ్చాడు కాబట్టి, ఎలాగో వచ్చాడు కాబట్టి ఇంకా రావడం అది అయిపోతుందని చాలా బాగా సంతోషించే వాళ్ళు చాలామంది ఉన్నారు. పుట్టినవాడు ఇప్పుడు భరతుడు రాజు కావాలి కాబట్టి కైకేయి ఏమంటుంది, వాడు వెళ్ళిపోవాలనుకుంటుంది. అంటే ఒక్కొక్కడు ఒక్కో రకంగా రాముడి గురించి, దేవుడి గురించి ఆలోచిస్తాడు. ఆయన రాముడా, దేవుడా, ఈశ్వరుడా, పరమాత్ముడా, అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తాడు. సీతాయ పతయ నమః, రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయ నమః. ఈయనకేమన్నాడ? కొందరు రాముడు అన్నాడు. రాముడు అంటే సర్వసాధారణం. రాముడు. రామభద్రాయ అంటే నన్ను కాపాడేవాడు. ఏమన్నాడ? రామభద్రాయ. రామచంద్రాయ వేదసే అంటే చంద్రుల్లాగా అందరికి కూడా ఆనందాన్ని, వెన్నెల్ని ఇచ్చేవాడు, అమృతాన్ని ఇచ్చేవాడు కూడా రామచంద్రాయ. వేదసే అంటే నాకు ఒకవేళ బాధ వస్తే నన్ను కాపాడు, వేదం నుంచి కాపాడతారు కాబట్టి వేదసే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ రఘునాథాయ. రఘుకులంలో పుట్టాడు కాబట్టి రఘునాయకుడు, ఈ కులాన్ని ఉద్ధరింపజేస్తాడు కాబట్టి చాలామంది రఘునాయకుడు అన్నాడు. అందుకనే రాముడి యొక్క వంశం ఉద్ధరింపబడింది. రఘువంశం అయిపోయింది, ఇక్ష్వాకు వంశం అయిపోయింది, సూర్యవంశం అయిపోయింది. రాముడు వచ్చిన తర్వాత ఆ వంశానికి పేరే గొప్ప పేరు వచ్చింది. కాబట్టి రఘునాథాయ. నాథాయ, నాథ అంటే భర్త అని అర్థం. ఏమంటుంది? సీతామాత ఏమంటుంది? నా భర్త. సీత ఏమంటుంది? నా భర్త. ఎలా నా భర్త? నా భర్త లోక కళ్యాణకారకుడు కాబట్టి నా భర్త. నా భర్త గొప్పవాడు. ఏం చేస్తాడు? సేవ చేస్తాడు, సేవ చేయించుకుంటాడు, ఎవరికి ఏం కావాలో ఇస్తాడు, ఎవరికి ఎప్పుడు ఏం కావాలో అప్పుడు ఇస్తాడు. కాబట్టి నా భర్త గొప్పవాడు. సీత నాథ. దాని తర్వాత సీతాయ పతయ నమః. ఒకసారి రాముడు ఆ యొక్క కోసల దేశం వదిలిపెట్టేసి, అయోధ్య వదిలిపెట్టేసి జనకుడి దగ్గరికి వెళ్తే అక్కడ అందరూ కూడా ఏమంటాడు ఆయన చూసి, ఈయన సీతకు భర్త, సీతకు భర్త, సీతాయ పతయ నమః, సీతాయ పతయ నమః అంటే అక్కడ వాళ్ళకి ఏం కావాలి? మా సీతకు భర్త ఈయన రాముడా, దేవుడా, ఏదో మాకు సంబంధం లేదు. మా అమ్మాయికి భర్త, మా ఇంటికి అల్లుడు, మా ఊరికి అల్లుడు రాముడు. అంతే. సీతాయ పతయే నమః. సీతాపతి. అలా అంటే రాముని నువ్వు ఎలా కొలుస్తావో రాముడు అలా కృప చూపిస్తాడు అని చెప్తున్నాడు. కాబట్టి ఆయన అన్నాడు ఖచ్చితంగా సంతానం అవుతుంది, ఇంకా యజ్ఞం పూర్తి చేయండి అని చెప్పేసి ఏ రోజైతే పెద్దగా పూర్ణ కుంభం తీసుకొని పూర్ణాహుతి చేస్తున్నారో ఆ పూర్ణాహుతి సమయంలో వశిష్ఠుడు, వామదేవుడు, దాని తర్వాత ఋష్యశృంగుడు వీళ్ళందరూ కూడా నిల్చొని ఉన్నారు. ఇప్పటిదాకా చేసిన కష్టానికి ప్రతిఫలం వస్తుందా? అసలు వస్తుందా? రాదా? ఎలా రావాలి? మీరైతే మనమందరం రోజు మీరు చేస్తున్న పూజ నిస్వార్థ పూజ. అవునా? మీ దగ్గర ఏం కోరిక లేదు, ప్రతి సంవత్సరం చేసుకుంటూ వస్తారు. కానీ దశరథ మహారాజు చేసింది ఏమి కోసం? స్వార్థం కోసం. ఏం స్వార్థం? లోక కళ్యాణ స్వార్థం.
అది స్వార్థమే, అది కూడా స్వార్థమే. కానీ స్వార్థంగా చేసినటువంటి పూజ ఫలిస్తుందో లేదో అని అందరూ ఆలోచిస్తూ ఉంటే ఆ యజ్ఞంలోంచి ఒక యజ్ఞపురుషుడు బయటకు వచ్చాడు. యజ్ఞపురుషుడు బయటకు వచ్చి ఆయన చేతిలో ఒక అమృత భాండం, దాంట్లో పాయసం ఉందట. ఆ పాయసాన్ని ఆ యొక్క దశరథ మహారాజుకి ఇచ్చి, ఇది తీసుకోవయ్యా, నీ భార్యకి ఇస్తే నీకు ఖచ్చితంగా సంతానం అవుతుంది. నువ్వు సంతానం కోసం వ్రతం చేశావు కదా, ఏం కోసం చేశావు, ఏం కోరుకున్నావు నువ్వు? నాకు పుట్టబోయే కొడుకు లోక కళ్యాణం చేసేవాడు పుట్టాలి. నా ప్రేమ కోసమో, నా పిల్లల కోసం, నా వంశం కోసమో, వంశాభివృద్ధి కోసమో, నా కురువు పెట్టడం కోసమో కాదు. దేనికోసం పుట్టాలి నువ్వు? నా పుట్టాల్సిన కొడుకు లోక కళ్యాణం కోసం పుట్టాలి కాబట్టి అలా కోరుకున్నావు కాబట్టి అలాంటి కొడుకే నీకు పుట్టాడు. ఇదిగో పాయసం అని వచ్చాడు. ఆ పాయసాన్ని తీసుకెళ్ళాడు, బాగా సంతోషించాడు. ఆ యొక్క కౌసల్య, సుమిత్ర, కైకేయికి ఇచ్చాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, దీంట్లో భాగాలు చాలా బాగా ఉన్నాయి. అంటే క్షమించాలి, రామాయణాన్ని వినేద్దామన్న ఉద్దేశంతో వినకూడదు, విందాం అన్న ఉద్దేశంతో వింటే మీకు అర్థమవుతుంది. ఆ పాయసాన్ని సుమిత్రకి ఇచ్చాడు. ఆమె సగభాగం దాన్ని స్వీకరించింది, సగభాగం ఉంది. ఆ సగభాగాన్ని ఆ యొక్క సుమిత్రకి ఇచ్చింది. సుమిత్ర కొంచెం తీసుకుంది, కైకకి ఇచ్చేసింది. బాగా గుర్తుపెట్టి, కైక ఇచ్చిన తర్వాత మళ్ళా కైకకి కూడా, సుమిత్రకు కూడా, కౌశల్యకు కూడా సుమిత్ర అంటే బాగా ఇష్టం. సుమిత్ర అంటే బాగా ఇష్టం కాదు, ఇద్దరు కూడా కొంచెం కొంచెం మళ్ళీ ఇచ్చారు. కాబట్టే ఆ యొక్క కౌశల్యకి ఒక రాముడే పుట్టాడు, కైకకి భరతుడే పుట్టాడు. కానీ రెండు భాగాల నుంచి కొంచెం కొంచెం తీసుకుంది కాబట్టి సుమిత్రకు ఇద్దరు పుట్టారు. ఎవరు? భరతుడు, లక్ష్మణుడు. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, ఎలా పుట్టుక ఉందో కూడా గొప్ప విషయమే. ఎలా పుట్టుక ఉందో కూడా గొప్ప విషయం. మనము రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న అంటాం. ఇలా పుట్టలేదు వీళ్ళు. మొదలు రాముడు పుట్టాడు, తర్వాత భరతుడు పుట్టాడు, దాని తర్వాత లక్ష్మణుడు, దాని శత్రుఘ్నుడు, ఇలా పుట్టారు. అంటే మనం అనేటప్పుడు ఎవరితో కలిసి ఉన్నారో వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు. రామ, లక్ష్మణుడు ఎప్పుడు కలిసి ఉన్నారు కాబట్టి అలా అంటారు. అలా కాదు కదా, రాముడు పుట్టిన తర్వాత భరతుడు పుట్టాడు. అలా ఎలాగైతే పుట్టారో, పుడతారో అనుకుంటున్నారో అదంతా స్వీకరించారు. స్వీకరించిన తర్వాత వీళ్ళు మెల్లగా 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 గర్భాన్ని ధరిస్తున్నారు. బాగా వినండి, రామచంద్రుడిని మనం అయోనిజుడు అంటాం. అంటే యోనిలో కాకుండా పుట్టినటువంటి వాడు. రాముడికి యోని ప్రవేశము లేదు, తల్లి గర్భంలోంచి వచ్చేట్టుగా శాస్త్రం చెప్పదు. అందుకనే రామాయణాన్ని వింటే రాముడు అర్థమవుతాడు. ఆయన అయోనిజుడు, సీత అయోనిజ, భూమిలో పుట్టింది, అవునా? కాబట్టి అలాంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటే రాముడు అర్థమవుతాడు. కాబట్టి ఆమె గర్భవతి అయినట్టుగా అనుకుంటూ ఉందట. బాగా చూడండి, ఇప్పుడు వాళ్ళు కూడా చాలామంది గర్భవతి అయినట్టుగా అనిపిస్తుండండి. వాళ్ళకి రుచులు వస్తాయి, కొత్త కొత్త వస్తువులు తినాలనిపిస్తాయి, కొత్త కొత్త ప్రాంతాలకు వెళ్ళాలనిపిస్తుంది, కొత్త కొత్త భోజనం చేయాలనిపిస్తుంది, కొత్తగా ఉండాలనిపిస్తుంది, కొత్త బట్టలు వేసుకోవాలనిపిస్తుంది. ఇలా కొత్త కొత్తగా అన్నీ అనిపిస్తాయి. అలా కౌసల్య, సుమిత్ర, కైకేయికి కొత్త కొత్తగా అన్నీ కూడా నాకు కావాలని అనిపిస్తూ ఉందట. అనిపిస్తూ ఉంటే నేను గర్భవతిని మనం అనుకోవాలి. అలా అనుకుంటూ ఉంటే ఆ గర్భం పెరుగుతూ ఉంటుందట. ఒకసారి ఇలా అవుతున్న కొద్దీ ఇంకా యజ్ఞం అయిపోయిన తర్వాత వీళ్ళు గర్భవతి అనుకుంటున్నారు. కొంతకాలం వచ్చేసింది. కాలం ఉంటుందా? కాలం జరిగిపోతుంది. నీకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా, దరిద్రం వచ్చినా, సంతోషం వచ్చినా కాలం మాత్రం జరిగిపోతుంది. కాలం అవుతుందా? కాబట్టి వాళ్ళకి యజ్ఞం అయిపోయింది. యజ్ఞపురుషుడు పాయసాన్ని ఇచ్చేశాడు, దశరథుడు పనిచేసిన తర్వాత అందరూ కూడా దేనికోసం చూస్తున్నారు? ఇంకా రామచంద్ర వారు పుట్టాలి, మగవాడు పుట్టాలి, లోక కళ్యాణకారి పుట్టాలి అనుకుంటుంటే ఇంకా 6వ మాసం, 7వ మాసం, 8వ మాసం, 9వ మాసం, 10వ మాసం, 11వ మాసం, 12వ మాసం వచ్చిందట. 12వ మాసంలో పుట్టాడు రామచంద్రవాడు. 12 మాసాలు గర్భాన్ని ధరించింది. ఆ గర్భం ఎలా ఉంటుందో మీకు చెప్తాను, జాగ్రత్త. అనగానే గర్భవతి అన్న విషయం చాలా గొప్పది. ఇది కూడా గర్భగుడి. అట్లయితే ఇది కూడా గర్భగుడి. దాంట్లో పోతే గర్భం అవుతుందా? కాదు కదా. గర్భగుడి అన్న విషయం ఏంటంటే నేను సంరక్షిస్తున్నాను, లోపల ఉన్నటువంటి పిల్లవాడికి తల్లి సంరక్షిస్తుంది, దాన్ని గర్భం అంటారు. ఇక్కడ ఏమైనా లోపలికి వేసే అవసరం లేదు. ఇక్కడి నుంచి ఏం వేసినా అది గర్భంలో ఉన్న పిల్లవాడికి పోతుంది. కాబట్టి ఏం చేసినా లోపల ఉన్నటువంటి గర్భంలో ఇక్కడ తల్లి ఏం చేస్తే అది చింతపండు తినాలా వద్దా, కారం తినాలా వద్దా, ఏం చేయాలో ఆమె 6వ మాసం నుంచే నియమాలు పాటిస్తుంది. పిల్లవాడికి లోపల ఇబ్బంది అవుతుందని, అవునా కాదా? కాబట్టి అలా గర్భం ధరిస్తుంది ఆమె అనుకుంటుంది. 12వ మాసం వచ్చింది. బాగా వినండి, 12వ మాసంలో ఒకరోజు ఉదయం పూట ఆ యొక్క సూర్యభగవాన్, వీళ్ళందరూ సూర్యవంశులు కదా, రాముడు సూర్యవంశుడు కాబట్టి తూర్పు ముఖం చేసి సూర్యుడి దిక్కు నిలబడి ఆమె కింద కూర్చొని ధ్యానం చేస్తుంది. భగవంతుని ధ్యానం చేస్తున్నప్పుడు మనకి ఏ విషయం కూడా జ్ఞాపకం రాకూడదు. ఒకవేళ వచ్చిందా మనకి ఇంకా ధ్యానంలో లేము అని అర్థం.
గుర్తుపెట్టుకోండి. మనకు నిద్ర పట్టిందా, నిద్ర పట్టాలి పూర్తిగా. ఒకవేళ మనకు స్వప్నం వచ్చినా లేచినా మనకేమైనా అనిపించినా మనకు నిద్ర పట్టనట్టే లెక్క. కాబట్టి పొద్దున్న లేవని మనం ఏమంటాం, అయ్యా నిద్ర పట్టిందా రాత్రి బాగా, నిద్ర పట్టాలి, నిద్ర పోవడం ఉండదు. మనం పోతామంటే నిద్ర పడుతుందా, పట్టదు. నిద్రాదేవి వచ్చి ఆహ్వానించాలి మనకు, అప్పుడే నిద్ర పడుతుంది, లేకపోతే పట్టదు. చాలా మంది నిద్ర పట్టదు. కాబట్టి ఆమె అలా కూర్చుండి ధ్యానంలో ఉంటే సూర్యభగవాను కనబడి బాగా వినండి మీరు కూడా. అంటే నేను చెప్పిన విషయాలు మీకు ఆశ్చర్యంగా అనిపిస్తాయి కాబట్టి మళ్ళీ చెప్పడం, పురాణం చెప్తున్నప్పుడు మీరు రాముడి దగ్గర కూర్చుంటే అంతా అయిపోయింది, కార్యక్రమం అంతా అయిపోయింది, ఇంకా రాముడి దగ్గర శేషాహారతి అయిపోయిన తర్వాత కూర్చొని రాముడి పాదం దగ్గర నుంచి మెల్లగా 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 ఆ కళ్ళ వరకు చూసి ఈ భాగంలో చూడండి. ఇలా మీరు ఒక 9 రోజులు చేస్తేనే, అందుకని నవరాత్రులు, రాముడికి ఏమిటి నవరాత్రులు 9 రోజులు చేస్తేనే రాముడు మీతో మాట్లాడతాడు. ఇది సత్యం, ఇది పరమసత్యం. చాలామందికి ఈరోజు కూడా రాముడు మాట్లాడతాడు. మనకు విశ్వాసం లేదు, గౌరవం లేదు, నమ్మకం లేదు, అసలు సమయం లేదు. సమయం కావాల్సింది పరమాత్ముడికి ఏమిటి ఇప్పటికి గుర్తుపెట్టి రాసుకొని పెట్టుకొని, భగవంతుడికి కావాల్సింది సమయము, శ్రద్ధతో కూడుకున్న సమయము కేటాయించి చూడండి, పరమాత్ముడు మీతో మాట్లాడతాడు. అలా సూర్యభగవానుడితో ఆ యొక్క కౌసల్యమాత మాట్లాడుతుంటే అప్పుడు ఆయన చెప్తున్నాడ, నీకు పుట్టబోయేవాడు నాకు తెలుసు, ఆ యొక్క విష్ణుమూర్తి పుడుతున్నాడు, అదిగో విష్ణుమూర్తి ఇలా ఉంటాడు అని చెప్పేసి ఆయన చెప్పంగానే నిజంగానే విష్ణుమూర్తి ఆమె యొక్క ఆ గదిలోకి వచ్చి నిలబడ్డాడు. విష్ణుమూర్తి ఎలా ఉంటాడు? శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగవిర్ధ్యానగమ్యం. పెద్దగా లక్ష్మి, పెద్దగా కళ్ళు, శంఖము, చక్రము, అందము అంత గొప్పగా వచ్చి నిలబడ్డాడు. ఏం కావాలమ్మా అన్నాడు. ఆమెకి ఏం కావాలి? నాకు పుత్ర సంతానం కావాలి, నేనే పుత్రుణ్ణి అన్నాడు. నువ్వు నాకు వద్దని చెప్పింది. బాగా వినండి, నువ్వు నాకొద్దు, నాకు పిల్లవాడు ఇలా చిన్నగా ఉండాలి, నా ఒళ్ళో కూర్చోవాలి, నేను ఆడించాలి, నేను బుక్కలు పెట్టాలి, నేను ఏడిపించాలి, వాడు ఏడవాలి, నేను ఎత్తుకోవాలి, నేను తిరగాలి, మాతృవాత్సల్యం నాకు కావాలి కదా. నువ్వు అలా పుట్టుకొచ్చి నేను కొడుకునంటే నాకేమిటి ఉపయోగం? అలా ఒక పిల్లవాడు పుట్టిన తర్వాత ఒక వేలు చిన్నగా ఉన్నా, ఒక బుట్టు పెద్దగా ఉన్నా, ఒక చెవు పెద్దగా ఉన్నా ప్రపంచం అంతా విచిత్రంగా చూస్తారు, అల్పుడిగా చూస్తాడు. అసలు ఎలా చూస్తాడంటే తక్కువగా చూస్తారు. ముక్కు పెద్దగా ఉంటే విచిత్రంగా చూస్తామా లేదా? పొట్టలో విచిత్రంగా చూస్తామా లేదా? అలా విచిత్రంగా చూస్తారు. కాబట్టి ఇలాంటి విషయం నాకు వద్దు, నాకు ఎలా కావాలి? చిన్న పిల్లవాళ్ళలాగా కావాలి అనగానే అప్పుడు విష్ణు అన్నాడు, సరే నువ్వు చెప్పు ఎలా నేను కావాలో అలా వస్తుంది. ఒక తల్లికి మాత్రమే అర్హత ఉంది. ఎవరికి? బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు శాసించే అధికారము తల్లికి మాత్రమే ఉంది. అది మాతృమూర్తికి ఉన్న గుణం. ఆమె ఏమంది? నువ్వు మొదలు చిన్నవాడిగా అయిపో. బాగా వినండి, అనగానే ఆ విష్ణుమూర్తి చిన్నవాడిగా అయిపోయాడు. ఆ తర్వాత ఏమైందిగా, ఈ చిన్నవాడిగా ఉన్నావు సరే, ముక్కు పెద్దగా ఉంటుంది, విచిత్రంగా చూస్తారు. కాబట్టి ఈ 4 చేతులు వద్దు, ఈ 4 చేతులు వద్దు, 2 చేతులు చాలు అనగానే 2 చేతులు తీసేశాడు. చిన్నగా అయ్యాడు, 2 చేతులు తీసేశాడు. ఇంకా నీ అందం ఎలా ఉండాలంటే అందరికీ ఆకర్షించేటట్టుగా ఉండాలి. నువ్వు రోడ్డు మీద పోతుంటే నీకు దిష్టి చేయాలి అందరూ, నేను మళ్ళీ దిష్టి తీయాలి, నాకు ఆనందం, నువ్వు బాగా ఏడవాలి, ఎత్తుకోవాలి. కాబట్టి చిన్న పిల్లవాళ్ళకి అయిపోయిన తర్వాత నువ్వు ఏడవాలి. అంటే ఆయన అన్నాడు, నేను దేవుణ్ణి, నేను అందరి ఏడుపుల్ని ఆపేవాడిని, అందరి ఏడుపుల్ని కాపాడేవాడిని, అందరినీ చూసేవాడిని. నేను ఏడిస్తే ఎలా ఉంటుంది? మీరందరూ ఏడిస్తే నేను కాపాడేవాడిని కదా, నన్నే ఏడమంటావు ఏంటంటే, కాదు నాకు పుత్రుడు కావాలి కాబట్టి ఏడవాలి. నా పిల్లవాడు ఏడితే ఆనందం, అందుకనే పిల్లవాడు పుట్టంగానే ఏడవాలి. దవాఖానలో ఏం చేస్తాం? పుట్టంగానే మరి ఏం చూస్తాం మనం? ఏడిసినాడా లేదా అని చూస్తాం. ఏడవకపోతే తప్పు, ఏడిస్తే సంతోషం. అందుకనే పుత్రుడు పుట్టగా సంతానం అవ్వగానే సంతానమే ఏడవాలి. ఆ సంతానం పెద్దగా పెరిగి మళ్ళీ శ్మశానం పోతుంటే మనం అందరం ఏడవాలి. అవునా? 2 సార్లు ఏడుపులు. అది పుట్టినప్పుడు మనకు అందరికీ ఆనందం ఉండాలి కదా, కానీ ఆనందం తక్కువ. ఆ పిల్లవాడు ఏడవాలి, ఆ పిల్లవాడు ఏడిస్తే మనకు ఆనందం. అర్థమవుతుందా? ఆ పిల్లవాడు ఏడిస్తే మనకు ఆనందం, ఆ పిల్లవాడు ఏడిపోతే దుఃఖం. ఎవరికి? ఇద్దరికి దుఃఖం. కాబట్టి ఏడవమని, అంటే అందరినీ శాసించే పరమాత్ముని తల్లి ఏడవమని చెప్తే ఇక్కడ కూర్చుండి ఏడవడం మొదలుపెట్టాడు. పెడితే ఎలా ఏడుస్తున్నాడంటే ఇంకా భయంకరంగా ఏడుస్తున్నాడు. ఏడిస్తే అప్పుడు ఆ నంది అంత కూడా ఏడవకు, అలా ఏడిస్తే మళ్ళీ కష్టం, మళ్ళీ ఎత్తుకొని తిరిగి ఎంతసేపు పిల్లవాడికి ఏడుస్తూ ఉంటే బట్టలు మార్చిన తర్వాత కూడా
సబ్బు పెట్టిన తర్వాత కూడా పౌడర్ పెట్టిన తర్వాత మళ్ళీ వేస్తే మళ్ళీ ఏం చేస్తాం, తొట్లలో వేస్తాం, మళ్ళీ వేస్తే మళ్ళీ భుజాన్ని వేసుకుంటాం, మళ్ళీ వేస్తే బయటకు వెళ్తాం, మళ్ళీ వేస్తే చందమామ చూపిస్తాం. అన్నీ చేసిన తర్వాత కూడా ఏడిస్తే చిరాకు వస్తుంది. అంతేనా? అన్నీ చేసిన తర్వాత వేస్తే చిరాకు వస్తుంది. అప్పుడు ఇంత కూడా ఏడవకు అంటే అప్పుడు ఆయన రాముడు అన్నాట, ఇంకా నేను ఏడవడం మాను. నేను ఇప్పటిదాకా మీరు ఏడ్చుకుంటూ వచ్చారు, ధనం కోసం, ద్రవ్యం కోసం, సౌభాగ్యం కోసం, సంతానం కోసం, అన్నిటి కోసం మీరు ఏడుపుచ్చుకు వచ్చారు. ఇంకా మీ ఏడుపుల్ని ఆపడానికి ప్రపంచంలో ఎవరో ఒకరు ఏడవాలి కాబట్టి నేను ఏడుస్తూ ఉంటాను, మీరు నవ్వుతూ ఉండండి. త్యాగం. నేను ఏడుస్తూ ఉంటాను, మీరు నవ్వుతుండని చెప్పేసి ఆ యొక్క పరమాత్ముడు చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ పరమాత్ముడు అక్కడ అదృశ్యం అయిపోయాడు. అదృశ్యం అయిపోయిన తర్వాత రెండో రోజు వసంత ఋతువు, చైత్రమాసము, నవమి తిథి, ఆ రోజు పునర్వసు నక్షత్రము, ఆ రోజు 5 గ్రహాలు గురు, శుక్రుడు, శని, ఆ యొక్క చంద్రుడు వీళ్ళందరూ ఏకస్థానంలో ఉన్నప్పుడు మధ్యాహ్నం 12 గంటలకి ఆ యొక్క రామచంద్రుల వారు పుట్టినట్టుగా అంటే ఆవిర్భవించ నిర్ధారణ చేసి అందరూ కూడా ఆ రాముడు పుట్టాడు, రాముడు పుట్టాడు, రాముడు పుట్టాడని ఆనందంగా సంధానం చేశాడు. ఆ రాత్రే కనబడ్డ రాముడు పొద్దున ఆ యొక్క నవమి తిథి రోజు మధ్యాహ్నం 12 గంటలకి పుట్టాడు, గర్భంలోంచి వచ్చాడు అని చెప్పుకుంది. కాబట్టి నాకు పుట్టాడు, రాత్రి నాకు కనబడ్డాడు, కానీ ఇప్పుడు నాకు పుట్టాడని చెప్పేసి ఆ యొక్క ఆనంద ఉత్సవాన్ని చేసింది. కాబట్టి ఆ రాముడు చైత్రమాసంలో నవమి రోజు పునర్వసు నక్షత్రం రోజు మధ్యాహ్నం 12 గంటలకి ఆ యొక్క రామచంద్రుల యొక్క జన్మైంది. రాజా రామచంద్ర భగవానకి జై, రాజా రామచంద్ర భగవానకి జై. రాముడు పుట్టాడు. బాగా గుర్తుపెట్టుకోండి, రాముడు పుట్టడం లోక కళ్యాణం, రాముడు పుట్టడము హిత కళ్యాణం, జన కళ్యాణం. అందరూ సంతోషించాడు. ఇంకా రాముడు పుట్టిన తర్వాత భద్రుడు పుట్టాడు. దాని తర్వాత దశమి రోజు భద్రుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు వీళ్ళందరూ కూడా పుట్టారు. కాబట్టి పుట్టిన తర్వాత రామచంద్రుల వారి యొక్క గుణగణాన్ని ఆ యొక్క వశిష్ఠుల వారు చేసి ఈయనకి ఏం పేరు పెట్టాలి అని ఆలోచిస్తున్నారు. ఆయన అప్పటిదాకా పేరు లేదుగా, ఇప్పుడే పుట్టాడు. పుట్టిన తర్వాత ఏం పేరు పెట్టాలి అంటే రామ అన్న పేరు పెట్టాలి అనుకున్నారు. రామ అంటే నారాయణుడిలో 2వ అక్షరం, సరేనా? నమశివాయలో 2వ అక్షరం, అంటే ఒక 2వ అక్షరం, ఈ 2వ అక్షరం అంటే శివుడు, తర్వాత విష్ణువులో 2 అక్షరాలు తీసి రామ అని పేరు పెట్టారట. అంటే ఆయనలో విష్ణు ఉన్నాడు, ఆయనలో శివుడు ఉన్నాడు. అందుకనే రాముడు ఎప్పుడు కూడా శివ శివ అంటుంటాట, శివుడు ఎప్పుడు రామరామ అంటుంటాట. కాబట్టి ఈ విషయాన్ని మనం హృదయాల్లో ఉంచుకుంటే మనం కూడా ఒక్కసారి రామ అన్న పదం మాట్లాడితే ఎన్నో జన్మల పాపం పోతుంది. అయితే అనేటప్పుడు అంత శ్రద్ధగా అనాలి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అంటే 1000 సార్లు అన్న పుణ్యం మనకు వస్తుంది, శాస్త్రం చెప్పింది. కాబట్టి అంత శ్రద్ధగా దానిలో ఉన్న లోతును తెలుసుకుంటే రామ అనాలి. రామ అన్న పదంలో మీకు ఏం కష్టమైన విషయం లేదు. కృష్ణుడు అనాలంటే 2 ఒత్తులు 2 కోమాలు పెట్టాలి కదా. దుర్యోధనుడు అనంటే కష్టం, కానీ రామ అన్న విషయం సాధారణంగా అందరికీ వస్తుంది. కాబట్టి అందరి కోసం పుట్టాడు. కాబట్టి ఆ రాముడు పుట్టడం వల్ల ఆ దశరథ మహారాజు చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నాడు. ఆ దేశం అంతా కూడా బాగా సంతోషంగా ఉంది. అయోధ్య నగరం బాగా సంతోషంగా ఉంది. అయితే ఈయన ఎలా పెద్దవాడయ్యాడు, ఏం జరిగిన విషయాన్ని మనం రేపటి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజా రామచంద్ర భగవానకి జై, మహాబలి హనుమానకి జై. योगेश्वर कृष्णो यंत्रपाठोधनुधरः तत्तश्रीर्विजयो भूति ध्रुवा नीतिर्मतिर्मम स्वस्ति स्वस्ति स्वस्ति।